వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలో తయారు చేసుకోబోతున్న వంటలన్నీ నిన్నే తెలుసుకున్నారు కదా. మరి ఆ వంటలకి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకున్నారా? అయితే ఆ వంటల తయారీ విధానాలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ హైదరాబాద్ నుంచి నీలవేణి గారు రాశారు. ఓకే. వంకాయ శనగపిండి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో కొంచెం కాంబినేషన్ లో వంకాయ ఎలా ఉంటుంది రాజు గారు? శనగపిండి కాంబినేషన్ లో వంకాయ కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. ఓకే. సో అంటే ఓవరాల్ గా మనకు కొంచెం టేస్టీగా వస్తుంది. ఓకే. సో మనకి యాక్చువల్లీ వంకాయ అంటేనే ఎందులో అయినా కూడా మనకి ఈజీగా మౌల్డ్ అయిపోయి బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. వంకాయ శనగపిండి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ శనగపిండి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడ ముందుగా ఒక పేస్ట్ రెడీ చేశానండి. అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలి. అవునండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. పోపు దినుసులు, సో ఇవి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. సో దూరగా అవుతుండగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్. జనరల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనకి ఇగురు కాబట్టి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఓకే. దీనికి పర్టికులర్ గా నల్ల వంకాయలు అనేవి అక్కర్లేదు కదా, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా మనం వాడుకోవచ్చు. కానీ ఎక్కువ మంది తెల్ల వాటి కన్నా కూడా నల్లవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా. సో దీంట్లో ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. ఓకే. సో బాగా కలుపుకుంటే ఆ పేస్ట్ అంతా కూడా పట్టుకుంటుంది, ముక్కలకి బాగా పట్టేసేయాలి. అండ్ కొంచెం వంకాయలు కూడా మగ్గాలి కదా. అవునండి. సో ఇక్కడ మూత పెట్టేసుకుందాం. ఓకే. ఓకే, మూత పెట్టేస్తారా? ఓకే. సో కొంచెం వంకాయలు మగ్గాలి కాబట్టి ఆ లోపు చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: డెడ్ స్కిన్ ఉన్నవారు వారానికి 2 సార్లు ఆప్రికాట్ స్క్రబ్ తో చర్మాన్ని స్క్రబ్ చేసినట్లయితే డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం స్మూత్ గా గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి రాజు గారు, అయిపోయింటుందా? ఓకే, చూద్దామండి. ఓకే, సరిపోతుంది కదా? సరిపోతుంది. వాటర్ ఇస్తారా? సో శనగపిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని వేసుకోవాలి. జారుడుగా కలుపుకోవాలి. సో జస్ట్ అలా పౌడర్ లాగా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోదా రాజు గారు? అంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. సో అలా వేసుకోవాలనుకుంటే మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసేసి విడిగా ఈ శనగపిండి వేయించుకోవాలి. ఓ ఓకే.
లేదు అంటే ఇలా వాటర్ లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి. చేసి. డైరెక్ట్ గా వేస్తే గనక కొంచెం పచ్చి వాసన వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్. ఓకే, సో ఇలా జారుడుగా అంటే ఆల్మోస్ట్ మనకు బజ్జీల పిండిలా. ఓకే, ఇలా వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చక్కగా పట్టేస్తుంది, ముక్కకి బాగా వేసిన తర్వాత పట్టేస్తుంది. కూడా ఇక్కడ వెంటనే అలా కలుపుతూ ఉండాలి. సో ఇది కూడా అడగంటే ఛాన్స్ ఉంటుంది. అవును, శనగపిండి మనకి ఎక్కువ అంటేసుకుంటుంది ఫాస్ట్ ఫాస్ట్ గా. ఇంకా మళ్ళీ ఇది వేసాక వాటర్ వేయకూడదు కదా రాజు గారు? లేదండి, అంటే ఎగురు కదా. అవును, అక్కర్లేదు. ఇందులో ఏమన్నా కొంచెం ఆయిల్ వేసుకోవాలా రాజు గారు, సరిపోతుందా? కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. అంటే Okay. అడుగు ఎక్కువగా పట్టకుండా మనకి ఆయిల్ అనేది కొంచెం సేఫ్ సైడ్. సేఫ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ కొంచెం పర్లేదు, సరిపోయింది. ఎస్. ఓకే, స్టవ్ ఆపేసుకుందామా? ఎస్. ఓకే, సో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, వంకాయ శనగపిండి ఇగురు రెడీ. వావ్, వంకాయ శనగపిండి ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ శనగపిండి ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలిపి దీనిలో వేసి బాగా కలుపుకొని దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపిండి ఇగురు రెడీ. వంకాయ శనగపిండి ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, శనగపిండి వంకాయ పర్ఫెక్ట్ గా సరిపోయింది రాజు గారు. ఎస్ అండి. అన్ని రకాల మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా, వంకాయ ఫ్లేవర్స్ కూడా ఆ శనగపిండికి మనం పట్టేశాయి. సో శనగపిండి కూడా వంకాయకి చక్కగా సెట్ అయిపోయింది, బ్యాలెన్స్ కొంచెం అయిపోయింది. అలా కోటింగ్ లా వచ్చేసి కొంచెం బాగా వేయించాం కదా, అవును. సో ఆ టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో మీరు పౌడర్ లా వేయకుండా వాటర్ మిక్స్ చేసి వేశారు కదా, Yes. అది కూడా ఇక్కడ యాక్చువల్లీ చాలా అడ్వాంటేజ్ అయింది. ఎస్, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మిల్క్ పౌడర్లో తేనె కలిపేసి దీన్ని ముఖానికి ఒక 10 నిమిషాల పాటు మర్దన చేసి చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ స్మూత్గా గ్లోయిగా ఉంటుంది. చూసారు కదా, వంకాయ శనగపిండి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొంచెం వెరైటీగా మినప కారపూస తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ మినప కారపూసలు ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మినప కారపూస చేసుకోబోతున్నాం. అవునండి. ఎలా ఉంటుంది రాజు గారు కారపూస మనం ఈ మినప ఫ్లేవర్ లో చేసుకుంటే? అంటే టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఆ మినప ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. బట్ చేసుకోవడం ఈజీగానే. ఓకే, ఈజీగా అయిపోతుంది అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మినప కారపూస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినప కారపూస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, వాము పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? మనం పిండి రెడీ చేసుకోవాలండి. సో Okay. దీనికి ఏంటంటే మనం మినపగుళ్ళు తీసుకున్నాం కదా, అవును. సో వీటిని నూనె లేకుండా దూరగా వేయించి మిక్సీ పట్టి ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, బౌల్ ఇస్తారా? సో ఈ బౌల్లో మినప్పిండి,
సో ఇక్కడ డీప్ ఫ్రై చేసేసుకోవాలా డైరెక్ట్ గా, లేకపోతే వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటుందా? డీప్ ఫ్రై. సో మనం ఆయిల్ వేడి పెట్టేస్తాం. అలాగే కొద్దిగా నూనె వేడి చేసి దీంట్లో కూడా వేసుకుంటాం. సో ఇందులో కూడా కొంచెం నూనె వేడి చేసుకుని వేసుకోవాలా? అవునండి. అంటే మనకు కొంచెం సాఫ్ట్ గా అలా మిక్స్ అవుతుంది కదా, క్రంచీగా కూడా వస్తుంది. ఇదేం పిండి రాజు గారు? బియ్య పిండి. బియ్య పిండి. ఓకే. వామ్ పొడిలా వాడుతున్నాం కదా. ఓ, జనరల్ గా మనం డైరెక్ట్ గా వామ్ యూజ్ చేసేస్తాం. ఇంకా సన్న కారపూసలు కాబట్టి కొంచెం మనం పౌడర్ లా చేసుకుంటే మనకి గొట్టంలో ఈజీగా వస్తుంది. ఓకే. సరిపడా ఉప్పు. ఓకే. అలాగే కారం, కొద్దిగా కారం. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో దీంట్లో మనం వేడి చేసుకున్నాం కదా ఆయిల్, దాన్ని వేసేసుకోవాలా? ఎస్. ఆ తర్వాత మనకు కొంచెం ఇంకా కాస్త దగ్గర పడడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కదా రాజు గారు? అవునండి. సో ఇది ఒకసారి బాగా కలిపేసి సో వాటర్ యాడ్ చేయకముందే మనం ఇది ఒకసారి బాగా పిండికి మొత్తం పట్టే విధంగా ఆయిల్ కలుపుకోవాలండి. లేకపోతే మనకి ఆయిల్ అనేది అక్కడక్కడ ముద్దలుగా అలాగే ఉండిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్ళు పోసుకొని మనం మామూలుగా జంతికల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. సో నాకు తెలిసి కలర్ కూడా, కారపూస కలర్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ గానే వస్తుందేమో కదా, బికాజ్ లైట్ గా. ఓకే. సో ఇది బాగా మెత్తగా వచ్చే విధంగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలుపుకుంటేనే మనకు ఒత్తుకున్నప్పుడు కూడా చక్కగా సాఫ్ట్ గా వస్తుంది, ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఓకే రాజు గారు, మీరు కలిపేస్తుండండి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రక్తహీనతతో బాధపడేవారు యాపిల్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తహీనత త్వరగానే తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి, రాజు గారు సరిపోతుందా? రెడీ అయిపోయిందండి. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకున్నాం. ఎస్. సో దీన్ని మనం జంతికల గొట్టంలో వేసేసుకుని ఓకే వచ్చేసుకోవటమే. ఎస్. ఓ, వేసేసుకోవడమేనా రాజు గారు? అవునండి. సో ఆయిల్ మనకి అంత పొంగొస్తుందా రాజు గారు? కొంచెం మినపిండి కదా, యాక్చువల్లీ నార్మల్ కారపూసకు అంత రాదు, మినపిండి కాబట్టి మనకి బాగా కొంచెం అలా వస్తుంది. అలా పైకి వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతుంది. వెరీ నైస్. ఇది వేసిన తర్వాత కొద్దిసేపటి వరకు దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. విరిగిపోతుంది, సన్న కారపూస కాబట్టి విరుగుతుంది. ఓకే. కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేస్తాం. సో మరి అస్సలు డిస్టర్బ్ చేయకుండా మనం కార్వింగ్ చేసుకుందాం. ఓకే. ఏం చేయబోతున్నారు రాజు గారు? టమాటోతో క్రాప్ షేప్. ఓకే ఓకే రాజు గారు. సో హైబ్రిడ్ టమాటోతో మనకు వస్తుందండి ఇది. జనరల్ గా మన కార్వింగ్స్ అంటేనే మనం హైబ్రిడ్ టొమాటో యూజ్ చేసుకోవాలి. ఎస్. సో ఇలా నిలువుగా కట్ చేసుకుని సో ఇది ఫ్రంట్ అండి. ఓకే. సో ఇది మనం లేయర్స్ లాగా ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు ఓకే ఇలా. సో సైజుని బట్టి 3 లేదా 4 లేయర్స్లో అలా ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు కొద్దిగా మీడియంగా ఉంది కాబట్టి 3 లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే.
ఓకే. ఓకే. సో ఇవి మనకు లెగ్స్ వస్తాయండి. సో ఈ మనం స్లిప్ చేసిన తర్వాత మిగిలింది ఇక్కడ షెల్, ఓ క్రాబ్ తాలూకు షెల్. ఓకే. సో దీని ఏంటంటే మనం మధ్యలోంచి ఘాట్ పెడతాం. ఇది ఇలా సైడ్కి వచ్చేస్తాయి లెగ్స్. వావ్, పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది కదా రాజు గారు ఆల్మోస్ట్. ఎస్. సో ఇది బాడీ రెడీ. సో ఇక్కడ కొంచెం చిన్నగా హోల్డ్ చేసి మిరియాలు పెడతాం. ఐస్. ఐస్. ఓకే. ఓకే. సో దీంట్లోంచి 2 పార్ట్స్ చేసేసుకుని ముందు సైడ్ ఇలా లెగ్స్ లాగా ఒకేలా వస్తాయి కదా. యా. ఇలా కొంచెం వి షేప్లో కట్ చేస్తాం. ఓకే. సో ఇలా ఫ్రంట్ సైడ్లో వచ్చేస్తాం. ఓకే. సో ఇలా మనం అరేంజ్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్. స్క్రాప్ లాగే ఉంది. చేసుకున్నాం. ఇది కొంచెం టర్న్ చేసుకోవాలి, అంటే మనం చాలా పెద్దగా వేసుకున్నాం కాబట్టి కొంచెం కష్టం కదా రాజు గారు టర్న్ చేసుకోవడం. కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. వావ్. ఓకే. కొంచెం ఎల్లోయిష్ కలర్ రావాలి అనుకుంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ యాడ్ చేస్తాం. అంటే మనకు మార్కెట్లో అలాగే కనిపిస్తుంది కదా. అవును. సో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆ కలర్లో వస్తుంది. ఓకే. సో మనం క్రాబ్ అరేంజ్ చేసేసుకున్నాం వాళ్ళకు. ఓకే. సో ఇది కూడా తీసేసుకోవచ్చు. తీసేసుకుందామా? సో ప్లేట్ యాడ్ చేసాం. సో ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మనం ఫ్రీడమ్ ఆయిల్ వాడుకుంటే బెటర్, బికాజ్ మనకు అబ్జర్వ్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా కంప్లీట్గా కలర్ కూడా మనకి మీరు అన్నట్టు ఎల్లో కావాలి అనుకుంటేనే యాడ్ చేసుకోవాలి, కానీ ఇలా అయితే న్యాచురల్గా వేరే కలర్ కనిపిస్తుంది. మినపకార పూస రెడీ అండి. వావ్. ఓకే, మినపకార పూస రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మినపకార పూస తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు దోరగా వేయించి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, బియ్యపు పిండి, వాము పొడి, ఉప్పు, కారం, కొద్దిగా కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టెంలో ఉంచి కాగే నూనెలో కారపూసలా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినపకార పూస రెడీ. మినపకార పూస ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. అసలు కారపూస ఫ్లేవరే టోటల్ గా మారిపోయింది. ఆ మినప్పిండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రాజు గారు. అండ్ క్రిస్పీగా కరెక్ట్ గా కారం కూడా సరిపోయింది. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. సో మినప్పిండితో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కమలా పండు రసంలో కొద్దిగా బియ్యం పిండి, ఆలివ్ ఆయిల్ కలిపి దీంతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మృదువుగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అండి.
హాయ్, మీ పేరు? ఉషా. ఉషా గారు ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ నుంచి. అల్వాల్. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరు? శ్వేత. శ్వేత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి, ఆర్కే నగర్. మల్కాజ్గిరి, ఆర్కే నగర్. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఏమవుతారు? వదిన మరదలు. వదిన మరదళ్ళు. ఓకే, సో మీరు వదిన, మీరు మరదలు. మరదలు. ఓకే, సో మరి ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? చూసేద్దామా? ఓకే, ఇద్దరు వంటలు బాగా చేస్తారా? మా హస్బెండ్స్ అడగాలి చేస్తామా లేదా. ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మేము అడగలేము, బట్ మేమే చూసేస్తాం కాసేపట్లో. చూసేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. వావ్, ఎంత లక్కీ మీ ఇద్దరు. ఆలు, అసలు ఈ వెజిటేబుల్ ఎవరికన్నా ఇచ్చిన తర్వాత ఎవరైనా చేసేయాల్సిందే వంటలు బాగా. సో మరి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంత మంచి వెజిటేబుల్ తో మీరు ఏ వంటలు చూస్ చేసుకుంటారో బాగా ఆలోచించుకొని చూస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే వంట చేస్తారు కాబట్టి మీరు బాగా ఆలోచించుకోండి ఆలుతో మీరు ఏ వంట చేయాలో. ఓకే, ఆలు క్యాబేజ్. ఆలు క్యాబేజ్ కర్రీ. సో ఆలోచించుకోకుండా తక్కువని చెప్పారు అంటే మీకు అది బాగా వచ్చా వంట. ఆలు క్యాబేజ్ తో కర్రీ చేస్తారు. ఆలు కాంబినేషన్ తో క్యాబేజ్. చూసేద్దాం ఎలా ఉంటుందో. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఆలు క్యాబేజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు క్యాబేజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఉషా గారు రెడీయా? ఓకే, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని నూనె వేసుకుంటారా? తర్వాత పోపు గింజలు వేసుకొని పోపు, కరివేపాకు, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని నెక్స్ట్ పచ్చి బఠానీలు అవి ఉడికించేసారా? లైట్గా హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ చేశారు బఠానీలు. ఓకే ఓకే, అక్కడ వుడెన్ స్టిక్ ఉంది తీసుకోండి, కలుపుకొని కొంచెం క్యాబేజ్ అనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బఠానీలే గుర్తొస్తాయి. సో క్యాబేజ్ కి బఠానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. క్యాబేజ్ మీరేం ఉడికించారా? క్యాబేజ్ ఇది కూడా హాఫ్ బాయిల్ చేసాను. హాఫ్ బాయిల్ చేశారా? ఓకే, కొంచెం ఏదన్నా చేయాలి, డైరెక్ట్ గా యూజ్ చేసేస్తే కాస్త స్మెల్ వస్తుంది క్యాబేజ్. దీంట్లో సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మెత్తగా. ఓకే, ఆల్రెడీ మీరు హాఫ్ బాయిల్ చేశాను అంటున్నారు కాబట్టి మనకు పెద్ద టైం కూడా పట్టదు కదా. కొంచెం సాల్ట్ వేసారు ఇక్కడ. కొంచెం ఉడికిన తర్వాత ఆలుగడ్డ. ఆలు కూడా బాయిల్ చేశారా? ఓకే, సో హాఫ్ బాయిల్ చేశారా టోటల్ గా చేసేసారా? హాఫ్ బాయిల్ చేశారు. వేసేయండి. సో ఆలు చక్కగా అదేదో ఫ్రెంచ్ ఫ్రైస్ కి కట్ చేసినట్టు పొడుగ్గా కట్ చేశారు. సో దీన్ని మూత పెట్టుకోవాలండి. కొంచెం ఒక 2 minutes కనుక మూత పెట్టుకుంటే సరిపోతుందా? ఓకే, సో ఏం చేస్తుంటారు ఉషా గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? అభిరుచి చూస్తూ ఉంటామని. వావ్, వండర్ఫుల్ హాబీ. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. అవునా? వంటలు ట్రై చేస్తూ ఉంటారా? అన్ని రకాలు. వెరీ నైస్. మీరు చేసినవన్నీ కూడా ఇంట్లో ప్రయోగిస్తూ ఉంటాను. ఓకే, నేను చేసిన కదా, రాజుగారు చేసింది. అదే అభిరుచిలో చూపించేవన్నీ. అవును. సో మరి ఇంట్లో ప్రయత్నించ ఎన్ని బాగా వచ్చాయి? దాదాపు అన్ని కుదురుతాయి. అన్ని కుదురుతాయి కదా, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో దొరికేవన్నీ కూడా అక్కడే రెడీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కుదిరేస్తాయి అన్నమాట. చూద్దామా? అయిపోయిందేమో. సో క్యాబేజ్ మనకు కొంచెం ఫాస్ట్గా, ఇది కొంచెం ఆలు, కొంచెం వాటర్ ఏమన్నా యాడ్ చేయాలా అండి? లైట్గా వేద్దామా? కొంచెం లైట్గా.
కొంచెం మూత పెట్టేస్తే 2 minutes మళ్ళీ. ఓకే. ఆ వాటర్ అయిన తర్వాత లాస్ట్గా మిర్చి వేసి అల్లం ఓకే, పేస్ట్ అల్లము ఏంటిది ఏం పేస్ట్? పచ్చిమిరపకాయ అల్లం సో పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకున్నారు Paste అనమాట. ఇంకేమన్నా ఇందులో సాల్ట్ లాంటివి యాడ్ చేశారా? లైట్గా వేసాను. కొంచెం ఉప్పు వేసారు. అంతేనా? దాంట్లో కొంచెం వేసాను, ఇంకా లైట్గా వేసాను. సరిపోతుంది. సో ఇక్కడ క్యాబేజ్ ఏమో త్వరగా అయిపోయింది, ఆలు ఏమో కొంచెం టైం తీసుకుంటుంది కదా, అందుకనే ఆలు టోటల్ గా బాయిల్ చేసేసుకుంటే బెస్ట్ ఏమో. క్యాబేజ్ ఎక్కువ తొందరగా ఉడికిపోతుంది క్యాబేజ్. తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. అది కూడా మీరు క్యాబేజ్ కూడా హాఫ్ బాయిల్ చేసా అంటున్నారు కదా. ఎక్కువ క్వాంటిటీ ఆలు ఉండేసరికి తొందరగా, లేకపోతే 2 మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వాటర్కి తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఒకసారి ఆలు మగ్గిందేమో. కొంచెం 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే, చూద్దామండి. చూద్దాం. ఓకే, మగ్గిపోయిందా ఆలు? ఉడికిందండి. కొంచెం అల్లం మిర్చి వేసేసి ఓకే పైన కలిపేసి తీసేస్తాం. వేసేసేయండి. అల్లం మిర్చి పేస్ట్ ఇది సరిపోతుందా? అంతే చాలండి, మరి కారం ఎక్కువ. మీరు ఎలాగో పచ్చిమిరపకాయలు ఏవేవి వేయలేదు కదా. అవును. ఓకే, స్టవ్ ఆపేసుకుందామా? ఇప్పటికే అడుగంటేసుకుంటుంది. ఆపేసి ఓకే. దీనిపైన కొత్తిమీరతో కొంచెం గార్నిష్. ఓకే, సరిపోతుంది కదా. ఆలు క్యాబేజ్ కర్రీ రెడీ. ఓకే, ఆలు క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు క్యాబేజ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు క్యాబేజ్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఓవెన్లో జిడ్డు మరకలు ఉండిపోయినట్లయితే సబ్బు నీళ్ళలో కొద్దిగా వెనిగర్ కలిపి దీన్ని ఓవెన్లో జల్లి కొద్దిసేపటి తర్వాత బట్టతో తుడిచేసినట్లయితే జిడ్డు మరకలు తొలగిపోతాయి. ఉషా గారి వంట కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ శ్వేత గారు ఏం చేస్తారో చూద్దాం. శ్వేత గారు, ఆలుతో మీరేం చేస్తారు ఆలోచించుకున్నారా? చేస్తున్నాను. ఓకే, సో మొత్తానికి ఏం డిసైడ్ అయ్యారు? ఆలు చిక్కుడు బఠానీ వేసి కర్రీ చేద్దాం. ఆలు చిక్కుడు బఠానీ వేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో ఆలు చిక్కుడు కూర అందామా? ఓకే, ఆలు చిక్కుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు చిక్కుడు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు ½ కిలో, తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు ½ కప్పు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేసుకుంది. ఓకే, ఇది పోపు దినుసులు. ఓకే, ఆవాలు, శనగపప్పు, మినపప్పు మొత్తం పోపు వేసారు. ఎండుమిరపకాయలు, కొంచెం చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు. ఓకే, తర్వాత పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి 1
ఒక 2 వేసి తీసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ కారం కొంచెం తక్కువ వేసుకున్నా మనకు పచ్చిమిర్చి సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం టేస్ట్కి వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఆలు వేసి ఆలు. ఓకే, వేసేసేయండి. సో చాలా పెద్ద పెద్దగా కట్ చేశారు ముక్కలు. అంటే బాగా కనిపిస్తుంది కదా. ఓహో, ఓకే. యాక్చువల్లీ ఇలా తినడం కూడా కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది. కొంచెం ఇట్లా మనము చేసుకునేటప్పుడు ఇలా స్మాష్ చేయొచ్చు. సగం చేసుకుంటే పిల్లలు కూడా చూడడానికి ఇదేదో ఆలు లాగుంది, లేకపోతే వాళ్ళు. సో ఇటు ఇవ్వండి, నేను స్మాష్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి? దీని తర్వాత చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు ఉడికిచ్చారా అండి? ఉడికించి సన్నగా తరిగి ఉడికించాను. ఓకే, సో ఇది ఇందులో కలిసిపోయేట్టుగా చేసుకోవచ్చు. ఉప్పు ఏమన్నా యాడ్ చేశారా? ఏం చేయలేదు, ఏం చేయలేదు, లాస్ట్లో. ఓకే. సో ఇక్కడ ఏదో పేస్ట్ కనిపిస్తుంది, ఆ పేస్ట్లో ఏమేమి వేశారు? ఇది అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర 3 కలిపి మిక్సీలో వేసుకోవచ్చు. వేసి ఎందుకంటే కారం పొడి యాడ్ చేయకుండా ఓకే, కొంచెం లైట్ గా తగులుతూ ఉంటుంది మనకి. అల్లం పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర కలిపి పేస్ట్ చేశారు. ఓకే, సో ఇది కూడా యాడ్ చేసేద్దాం. వేసి సో మీరు ఎంత క్వాంటిటీస్ కావాలో అంత క్వాంటిటీస్ వేసుకోండి. ఇక్కడ మనకు పిల్లలు ఎవరు టేస్ట్ చేయరు కాబట్టి పర్లేదు. ఓకే, టేస్ట్ వైజ్ ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే కాంపిటీషన్ కదా. సో మీరు తక్కువ ఎక్కువ అనేది లేకుండా కరెక్ట్గా టేస్ట్ ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? బఠానీలు కొన్ని వేసుకుందాము. ఓకే, ఉడికించిన బఠానీలు. ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాను కుక్కర్లో. సో మళ్ళీ కొంచెం టేస్ట్. ఎందులో వేసారు పసుపు? ఆలు ఉడికించేటప్పుడు మనం పసుపు వేసి ఉడికించాము. ఓకే, అది జనరల్ గా కొంచెం వేస్తాం కదా. సో మళ్ళీ ఇప్పుడు కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఓకే, సరిపడా ఉప్పు. ఇందులో ఉన్న వాటర్ యాడ్ చేసుకోవాలండి? వాటర్ ఏం అవసరం లేదు కదా, ఆలులోనే మనకు కొంచెం ఆ వాటర్ ఉంటుంది, వచ్చేస్తుంది ఉడికిస్తాం కాబట్టి. అది మనం మగ్గేటప్పుడు ఎలాగో అది వచ్చేస్తుంది. సో కొంచెం కారం, ఎందుకంటే ఇందాక పచ్చిమిరపకాయ పేస్ట్ వాడాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఘాటు తగిలితే మనం తినడానికి కష్టం. ఓకే, మీరు ఎక్కువ కారం తినరా అండి? తింటాను, పిల్లల గురించి ఆలోచించి సో అలా అయిపోయింది అనమాట. సో ప్రతిసారి కారం వేస్తుంటే పచ్చిమిరపకాయలు పిల్లలు తినరు, పిల్లలు టేస్ట్ చూడరు అనేసరికి అలా అలవాటు అయిపోయింది. వెరీ నైస్. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఒక పాప, చిన్న పాప, 2.5 years. ఓ, ఓకే. ఇప్పుడిప్పుడే అన్నం తినడం స్టార్ట్ చేసింది కదా. మరి వాళ్ళకి మనం ఇలా కారాలు పచ్చిమిరపకాయలు వేస్తే పాపం కష్టమే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ధనియా పౌడర్ వేస్తాం. ఓకే, ఈ ధనియా పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది బాగా. అవును. సో అందుకని ఈ ధనియా పౌడర్ యూజువల్ గా వాడతాను. సరిపోతుందా అండి? ఇంకేమన్నా వేసుకుంటారా? లాస్ట్ లో కొత్తిమీర వేస్తాం. ఓకే, సో వాటర్ అయితే ఏం అక్కర్లేదు కదా. ఇప్పుడు ఇదంతా మగ్గిపోతుంది కదా. సో మనం దించే ముందు ఇంకొన్ని బఠానీలు, అంటే మనం లాస్ట్ లో గార్నిష్ చేయడానికి అనుకుంటాం కదా. సో ఆ టైప్ లో కొత్తిమీర బఠానీలు గార్నిష్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు ఆలు పైన ఇట్లా చిక్కుడు కొంచెం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బఠానీ టేస్ట్ కూడా తెలుస్తుంది. స్టవ్ ఆపేద్దాం. ఫస్ట్ బౌల్ ఇవ్వండి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అలాగే గ్రీన్ గ్రీన్ గా వైట్ వైట్ గా మధ్యలో బఠానీలు కనిపిస్తూ బాగుంది చూడడానికి. పైన ఏం వేస్తారు? బఠానీ వేస్తారు. బఠానీలు. సో ఇలా పెడితే మనకు కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఆలు. సో అలా వేసేస్తే కూడా మనకు చక్కగా బాగుంటుంది. జనరల్ గా బఠానీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో చూడగానే సో ఆలు కాంబినేషన్ లో కూడా మనకు బఠానీ బాగుంటుంది. సో ఇలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు టేస్ట్ బాగా తెలుసు. కట్ చేసింది. సో అలా ఆలు చిక్కుడు బఠానీ కాంబినేషన్ లో కర్రీ రెడీ అండి. ఓకే,
ఆలు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఆలు చిక్కుడు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన చిక్కుడుకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిక్కుడు కూర రెడీ. సో ఆలుతో 2 రకాల వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పడానికి. సో రాజు గారు, ముందు ఉషా గారు చేసిన ఆలు క్యాబేజ్ కర్రీ చూద్దాం. ఓకే, మీరు కూర్చోండి. చూడండి. నైస్, బాగుందండి. నెక్స్ట్ ఆలు చిక్కుడుకాయ combination. చిక్కుడు కాంబినేషన్. కారం వద్దు, కారం వద్దు, కారం వద్దు, పిల్లలు పిల్లలు అంటూనే స్పైసీగా చేసేసారు. వెరీ నైస్. అంటే ఎక్కువ స్పైసీ కాకుండా కరెక్ట్ గా ఎంత కావాలో అంత స్పైసీ. అంటే బాగుంది, రోటీతో కానీ రైస్ తో కానీ తింటే ఆ స్పైసీ కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారు. సో మీరు చెప్పండి రాజు గారు, మీకు ఏది బాగా అనిపించింది? ఈ రెండిట్లో చిక్కుడుకాయ కాంబినేషన్ కొంచెం బెటర్గా ఉంది. యా, దీంట్లో క్యాబేజ్ ఇంకొంచెం క్వాంటిటీ పెంచితే బాగుంది. బంగాళదుంప ఎక్కువైపోయింది. సో కొంచెం గ్రేవీ ఆలుతో ఎక్కువ కదా అని ఆలు ఎక్కువ. కరెక్ట్. అంటే కాంబినేషన్ ఇచ్చారు కదా, అసలు క్యాబేజ్ కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, క్యాబేజ్ కనపడలేదు. కనిపించట్లేదు. సో ఇంకొంచెం పెంచేసి మీరు యాడ్ చేసి ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఈరోజు చిక్కుడుకాయ ఆలు కూర. ఎస్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ అండి శ్వేత గారు, Thank you so much. వచ్చేసేయండి. కంగ్రాట్స్. మా పాపకి ఇష్టమైన కర్రీ ఇది. అవునా, మీ పాప అప్పుడే ఇది తినేస్తుందా? వెరీ నైస్. కారం వేయకుండా ధనియా పౌడర్ వేస్తే, ఉప్పు ధనియా పౌడర్ వేస్తే ఆమె చాలా ఇష్టం. చక్కగా తినేస్తుంది. ఆలు వెరీ చిక్కుడుకాయ. నైస్. ఆ స్పూన్ అక్కడ పెట్టేసేయండి, మీకు మంచి గిఫ్ట్ ఉంది. కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీరు గెలుచుకున్నారు బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ అలాగే ఉషా గారు, కంగ్రాచులేషన్స్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. వెల్కమ్. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ ఆలుతో మంచి మంచి వంటలు చేసి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు. మీరు కూడా అలాగే టేస్టీ రెసిపీస్ ని మాకు చేసి చూపించాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు ముక్కలు త్వరగా వేగాలంటే ముందుగా నూనెలో కొద్దిగా పంచదార వేసి ఆ తర్వాత ముక్కలు వేసి వేయిస్తే అవి త్వరగా వేగిపోతాయి. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన వంకాయ శనగపిండి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వంకాయ శనగపిండి బాగుంది కాంబినేషన్. ఇప్పుడు ఒక వెజిటబుల్, ప్రోటీన్, ఓకే, ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? ట్రెడిషనల్ వెజిటబుల్స్ తీసుకోవాలి, దాంతోపాటుగా కొత్త రకం కూడా తీసుకోవాలి. సో వంకాయలో ఏంటి స్పెషాలిటీ? వంకాయలో ఎంత మంచి ఒక గుణం ఉంది తెలుసా? ఇప్పట్లో అందరికీ కూడా 11 తర్వాతే నిద్ర, 11, 12, 1 గంట కూడా ఇలా నిద్ర రాకపోవడం కూడా ఒక పెద్ద తలనొప్పిగా కూడా తయారైంది. సో ఏంటి దీని వలన మనకి ఏంటి చెడు అంటే డెఫినెట్గా అనేక రకమైన డిజీజెస్ అనేది వస్తుందండి. సో కొంతమంది ఏమంటారు, మాకు నిద్రపోవాలి అని ఉంటుంది కానీ నిద్ర పట్టట్లేదు, ఏమేమో రెమెడీస్ చెప్తున్నారు, వాటిని ట్రై చేస్తే కూడా మాకు నిద్ర రావట్లేదు అంటే ఖచ్చితంగా వంకాయ స్టడీ చేశారండి. ఇన్సోమ్నియా అంటే నిద్ర రాకపోవడానికి విరుగుడుగా పనిచేస్తుంది. సో అలాంటి వంకాయని మనం ఇలా డైట్లో అంటే మన వంకాయ అన్నది జనరల్గా అందరికీ చాలా ఇష్టం. వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు.
సో అటువంటి వంకాయలో ఇటువంటి ఒక బెనిఫిట్ కూడా ఉంది కాబట్టి శనగపిండితో కలిపి చక్కగా మనం ఇది ట్రై చేసుకోవచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మినప కార పూస, మినప్పిండి, బియ్యపిండి, వాము. నేను ఎప్పుడు డీప్ ఫ్రై తీసుకున్నా మనం ట్రెడిషనల్ తీసుకోండి, అయ్యే మంచిది, ట్రెడిషనల్గానే మనం పోవాలి అని ఎందుకు చెప్తాను తెలుసా? ఈ మినప్పిండి బియ్యపిండి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిన్న పిల్లలు పజిల్స్ ఆడుకుంటారు కదా, ఒక పీస్కి ఇంకో పీస్ ఫిట్ చేయాలి. కరెక్ట్గా ఫిట్ చేస్తేనే పిక్చర్ కరెక్ట్గా వస్తుంది. సో అలాగే ఉంటుంది. ఇందులో ఉన్న ప్రోటీన్, అందులో ఉన్న ప్రోటీన్, అమైనో యాసిడ్స్ రెండు కూడా కలిపితేనే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి మనకు దొరుకుతుంది. నేచర్లో అలా సృష్టించబడింది అనమాట. దీన్నే కాంప్లిమెంటరీ అమైనో యాసిడ్స్ అని కూడా ఇంగ్లీష్లో చెప్తారు. సో ఆ కాంబినేషన్ ఉన్న అన్నిట్లో కూడా ఆ కాంబినేషన్ ఉంటుంది మనకు సాధారణంగా, ఇడ్లీలో, దోశల్లో అలా. స్వీట్స్ అండ్ స్నాక్స్లో కూడా అలా ఉండడం అనేది గొప్ప విశేషం అండి. సో ఇలాంటి రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. రోజు కూడా ఎవరైనా పిడికెడు ఇలాంటివి తిన్నారనుకోండి, అంటే రోజు తినమని నేను రికమెండ్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు లావ్ ఎక్కుతారు, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేది మనం రేర్గా చూస్తాం. అంటే దాన్ని బర్న్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, క్వాంటిటీ ఎక్కువ తీసుకునే వాళ్ళు, తిన్నది అరగకుండా లేకపోతే ఖర్చు అవ్వకుండా ఉన్న వాళ్ళే ప్రాబ్లం. సో జాగ్రత్త. నెక్స్ట్ అంటే బాడీ దాన్ని కరెక్ట్గా తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకొని బర్న్ చేసేస్తే ప్రాబ్లం లేదు. సో క్వాంటిటీ ఇలాంటివి తీసుకున్నప్పుడు లిమిట్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఊరించే వంటలో చూసిన ఆలు చిక్కుడు కూర, అలాగే ఆలు క్యాబేజ్ కర్రీ, బంగాళదుంపలు మెయిన్గా తీసుకుంటూ దాంతో పాటుగా రెండిట్లో కూడా పచ్చి బఠానీలు ఉన్నాయి. ఇది ఒక మంచి ఎక్సలెంట్ థింగ్. రోజు ఎందుకు పప్పు తినాలి, అది మనకు అరగట్లేదు, మీరేమో ప్రోటీన్ ఉంటాయి పప్పు ధాన్యాలలో మిస్ అవ్వకూడదు అంటారు. బట్ మాకు అవి లేని, అంటే పప్పు ధాన్యాల్లో లేకుండా వేరే దాంట్లో ప్రోటీన్ లేదా అని కనుక చూస్తే మనకు పచ్చి బఠానీలు నెంబర్ 1. సో ఎవరైతే ఒకరోజు గ్యాప్ ఇచ్చేయాలి, ఈరోజు మనకు పప్పు వద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు పచ్చి బఠానీలు కానీ ట్రై చేసుకుంటే బాగుంటుంది, కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఆలు చిక్కుడుకాయతో చేసుకున్న పచ్చి బఠానీ బాగానే ఉంటుంది, క్యాబేజ్తో చేసుకున్న పోషక విలువల పరంగా బాగానే ఉంటుంది. బోత్ కాంబినేషన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇలా 3 రకాల వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా సూపర్. ఇంకోటి ఏంటంటే, ఈ చిక్కుడుకాయని మనం ఎలాగో చిన్న చిన్నగా మనం చెయ్యం, 1 ఇంచ్ పీసెస్ కిందే తీసుకుంటాం కాబట్టి పోషక విలువలు కూడా అలాగే ఉంటాయి. క్యాబేజ్ కూడా అలాగే ట్రై చేయాలి, అంటే మరీ చిన్నగా కాకుండా కొంచెం ఒక మీడియం సైజ్ లాగా తీసుకుంటే బాగుంటుంది అనమాట. బంగాళదుంపలు మాత్రం పల్చటి తొక్కతో, అంటే ఎక్కువ తొక్క తీయకుండా సాధ్యమైనంత వరకు తొక్క ఉంచుకొని, అంటే ఎంతవరకు వీలుంటే అంతవరకు ఉంచుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ఆలు చిక్కుడు కూర, అలాగే ఆలు క్యాబేజ్ కర్రీ రెండు కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇక మినపకార పూస అనేది చాలా ట్రెడిషనల్ అండి. వంకాయ శనగపిండి కూర కూడా చాలా బాగుందండి, కొత్త రకంగా ఉంది. వంకాయలో ఇలాంటి ఒక గుణం ఉందని తెలియదు కదా, అంటే ఇన్సోమ్నియాని అటాక్ చేస్తుందని. సో చాలా మంచిదండి. యాక్చువల్లీ ఆల్ ద 4 రెసిపీస్, 4 కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి రాజు గారు, ఈజీగా టేస్టీగా చాలా బాగా చేశారు. అలాగే ఆలూతో పార్టిసిపేట్ చేసిన వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501513. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.